హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ పవిత్ర జగదీష్. వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. అండ్ మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. అండ్ మన వీడియోస్ ఎంతో ఇంట్రెస్టింగ్గాను మోటివేషనల్గాను ఉంటే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఇవాల్టి బ్లాగ్ వచ్చేసరికి చాలా బాగుంటుందన్నమాట. ఇది వచ్చేసరికి బయట అయితే బాగా క్లైమేట్ అయితే చాలా చేంజ్ అయిపోయింది కదా. అండ్ ఇంకా బయట అయితే చాలా పెద్ద పెద్ద వర్షం అయితే వస్తుందన్నమాట. ఇంకా మేమైతే టెర్రస్ మీదకి అయితే వచ్చేసాము. అండ్ ఈవినింగ్ టైం అనమాట. ఇది వచ్చేసరికి థర్స్డే బ్లాగ్ అండి. థర్స్డే బ్లాగ్లో ఆ రోజు అయితే మేము పైకి అయితే వచ్చామండి. అండ్ బయటికి షెడ్ లాగా ఉంటుందన్నమాట. ఆ షెడ్లో అయితే నించొని ఇలా అయితే షూట్ చేశాను సింపుల్గా. అండ్ బాగా వర్షం అయితే బాగా వస్తుందండి. అన్నీ నిండిపోతున్నాయి కదా. అందరూ జాగ్రత్తగా ఉండండి, ఇంట్లోనే ఉండండి, బయటకు ఎక్కడ తిరగద్దు. నేను కూడా బయటకి ఎక్కడ వెళ్ళట్లేదు అనమాట, ఇంట్లోనే ఉంటున్నాము. అండ్ ఇంకా బ్లాగ్స్ కూడా ఎక్కడ చేయట్లేదండి. అండ్ ఇవాళ బ్లాగ్లో అయితే ఇంట్రెస్టింగ్ టిప్స్తో పాటు అండ్ మేము ఫ్రైడే శ్రావణ మాసం 4th వీక్ ఎట్లా చేసుకున్నాం అనేది కూడా మీతో షేర్ చేసుకుంటానండి. దాంతోపాటు మా అత్తయ్య గారు మావయ్య గారిది అయితే మ్యారేజ్ డే అనమాట. అవి కూడా కొంచెం క్లిప్స్ అయితే షూట్ చేశాను అనమాట. అవి కూడా దీనిలో అప్లోడ్ చేస్తున్నాను. అండ్ ఈ వ్లాగ్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి స్టవ్ అయితే క్లీన్ చేస్తున్నానండి. ఫస్ట్ ఏం చేశానంటే ఇంకా థర్స్డే అనమాట. ఇది థర్స్డే రోజు అయితే మేమైతే విండో దగ్గర అయితే క్లీన్ చేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ స్టవ్ కూడా క్లీన్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఒక గట్టు ఉంటుందండి. ఆ గట్టు కూడా ర్యాక్ కూడా క్లీన్ చేసుకొని నీట్గా వాష్ చేసుకుంటాం అనమాట. ఓన్లీ థర్స్డే మటుకి చేస్తాం ఇట్లాగా. అండ్ ఫ్రైడే కోసం అనమాట. అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ అయితే వాటర్ అయితే నేను స్టవ్కి అయితే వేసేసాను అనమాట. మొండు మరకలు అవన్నీ ఉంటాయి కదా, ఆ మరకలన్నీ మొత్తం ఏంటంటే నానతాయి కదా వాటర్ వేయడం వల్ల. సో నేను అక్కడ వాటర్ వేసేసి ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టేశానండి. దాని తర్వాత నేను సింపుల్గా కొద్దిగా విమ్ జెల్ తీసుకున్నాను. విమ్ జెల్తో అయితే మొత్తం అంతా స్క్రబ్ చేసేసుకుంటున్నాను అనమాట. స్క్రబ్ చేసుకొని ఒక పక్కన ఉంచేసుకుంటాను. ఈ లోపు వచ్చేసరికి ఈ విండో పైన గట్టులా ఉంటుందన్నమాట. ఈ గట్టు మీద అన్నీ పెడతాం అనమాట. కొంచెం కొంచెం కావాల్సినవన్నీ ఆయిల్ అని అన్నీ పెడుతూ ఉంటాం కదా. ఆ పెట్టిన దగ్గర ఏంటంటే మరకలు వచ్చేస్తున్నాయండి. సో నేను ఏం చేశానంటే విమ్ జెల్ ఫస్ట్ రుద్దేశాను అనమాట. విమ్ జెల్తో నెక్స్ట్ అయితే తడుపు క్లాత్ పెట్టేసి క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. నీట్గా ఉంటుంది. అండ్ టైల్స్ కూడా చాలా నీట్గా వచ్చేస్తాయండి. అండ్ ఇంకా కింద వచ్చేసరికి స్టవ్ 10 నిమిషాల తర్వాత అయితే ఇంకా మనం విమ్ జెల్తో అప్లై చేసుకున్న స్టవ్ ఉంటుంది కదా, అక్కడ కూడా క్లీన్ చేసేసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా లుక్ అయితే ఇట్లా ఉందండి. అండ్ చూసారు కదా, ఈ లుక్ అయితే ఇట్లా ఉంది. ఇంకా ఇక్కడ బాక్సెస్ అవి పెట్టేసుకుంటాం అనమాట. కింద పెట్టాను, అవి తీసుకొచ్చి ఇంకా పైన అయితే సర్దేసుకుంటున్నానండి. అండ్ మా పాప అయితే ఇంకా ఫీడింగ్ చేసేసాను. ఇంకా పాప అయితే మా హస్బెండ్తో ఉందనమాట, ఇంకా ఆడుకుంటుంది. ఈ లోపు అయితే నేను ఇవి క్లీన్ చేసేయాలి ఫాస్ట్గా. అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఇంకా ఏం సామాన్లు ఉన్నాయో ఆ సామాన్లన్నీ పెట్టేసుకుంటున్నానండి. అండ్ ఫస్ట్ వచ్చేసరికి విండో దగ్గర క్లీన్ చేసుకున్న తర్వాత స్టవ్ గట్ట అనేది క్లీన్ చేసుకోవాలి కదా. సో విండో దగ్గర క్లీన్ అయిపోయిన తర్వాత ఏం చేశానంటే ఈ సామాన్లన్నీ కింద పెట్టుకున్న సామాన్లన్నీ ఇంకా పైన అయితే పెట్టేసుకున్నానండి. అండ్ నెక్స్ట్ గట్టు మీద ఉన్న సామాన్లు కూడా కింద పెట్టేసుకుంటున్నాను, ఎందుకంటే స్టవ్ గట్టు కూడా క్లీన్ చేయాలన్నమాట. నెక్స్ట్ ముగ్గులు కూడా పెట్టేసుకోవాలి. అండ్ మిక్సీ జార్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటున్నామండి. చూసారు కదా, లాస్ట్ వీడియోలో చెప్పినట్టున్నాను కదా మీకు. అండ్ మిక్సీ జార్ అయితే చాలా నీట్గా ఉందండి, కొత్త దానిలా ఉందన్నమాట. దాన్ని ఎప్పటికప్పుడు నీట్గా చేసుకుంటే మటుకి అట్లాగే ఉంటుందండి, పాడవకుండా ఉంటుందన్నమాట. అండ్ ఇంక ఇది పడిపోతుందండి స్టూల్ మీద. సో నేనైతే ఇంకా తీసేసి కింద పెట్టేసుకున్నాను. అండ్ ఈ స్టవ్ చూసారు కదండి, 4 స్టవ్ చాలా బాగుంటుందండి, స్ట్రాంగ్గా ఉంటుంది. ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే స్టీల్లో తీసుకోండి ఇట్లాగా. నాకు కూడా గ్లాస్ అంటే చాలా ఇష్టం అండి, 4 స్టవ్ అంటే. కానీ మనకి వర్కింగ్లో మటుకి నెంబర్ 1గా ఉంటుందన్నమాట స్టీల్ స్టవ్ అంటే. చాలా బాగుంటుంది. మనకి ఏంటంటే ఫస్ట్ లాస్ట్ అయితే పెద్ద పొయ్యిలు ఇస్తాడు, అండ్ మధ్యలో సెకండ్ 1 థర్డ్ 1 అయితే చిన్న చిన్న పొయ్యిలు ఇస్తాడనమాట. అంటే చిన్న పొయ్యిలు అంటే చిన్నవి కాదండి, మనము రైస్ కుక్ చేసుకోవచ్చు, అన్నీ కుక్ చేసుకోవచ్చు అనమాట.
స్పేస్ కూడా బాగానే ఉంటుందండి. మధ్యలో 2 పొయ్యలు అండ్ మిగిలిన ఫస్ట్ అండ్ లాస్ట్ పొయ్యలు అయితే చాలా పెద్ద పెద్దవి అయితే పెట్టుకొని బిర్యానీస్ అట్లా చేసుకోవచ్చు. అండ్ 4 స్టవ్ అయితే చాలా బాగుంటుందండి. అండ్ లాస్ట్ టైం నేను కూడా తీసుకోవాలనుకున్నాను 4 స్టవ్, కానీ అండ్ లైట్ తీసుకున్నానండి, కొనలేదనమాట. ఇంకా వదిలేసాం అనమాట. ఎందుకులే ఇప్పుడు మాకు అవసరం లేదు అని చెప్పేసి వదిలేసాము. అండ్ ఇంకా నెక్స్ట్ టైం అయితే ఇంకా కొంటాము. ఒక 1 or 2 ఇయర్స్ తర్వాత అయితే తీసుకోవాలనుకుంటున్నాం అనమాట. అప్పుడైతే రేట్ పెరిగిపోతుంది, కానీ మాది 2 స్టవ్వే కదా. సో హైదరాబాద్లో అయితే 2 స్టవ్వే అండి. సో ఇక్కడైతే 4 స్టవ్ అనమాట. అండ్ నెక్స్ట్ తీసుకోవాలి ఇంకా ఫ్యూచర్లో అయితే, ఇంకా చాలా టైం ఉంది కదా. అండ్ 2 స్టవ్ అయితే కొత్త స్టవ్ అండి, అనవసరంగా ఇంకా స్టార్టింగ్లో కొనాల్సి వచ్చింది. ఎందుకంటే గ్యాస్ సిలిండర్స్ ఇచ్చినప్పుడు ఇంకా కంపల్సరీ తీసుకోవాలి అనేసరికి ఇంకా 2 స్టవ్ తీసుకోవాల్సి వచ్చింది. అక్కడ 4 స్టవ్స్ కూడా ఉంటాయి, కానీ 4 స్టవ్స్ లేకుండా అక్కడ స్టాక్ అయిపోయినాయి అన్నమాట. సో 4 స్టవ్ తీసుకోలేదు, 2 స్టవ్ తీసుకోవాల్సి వచ్చింది అనమాట హైదరాబాద్లో అయితే. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఫైనల్గా ఇంకా ఇటువైపు గట్టు కూడా క్లీన్ చేసేసుకుంటున్నానండి. ఇటువైపు ర్యాక్లో అయితే ఇంకా అన్ని సామాన్లు అయితే కింద పెట్టేసుకుని అక్కడ కూడా విమ్ జెల్తో అయితే మొత్తం అంతా క్లీన్ చేసుకుంటున్నానండి. అండ్ ఇంకా ఏమి ఆయిల్ మరకలు అవన్నీ ఏమి లేకుండా ఉండాలని ఇంకా మొత్తం క్లీన్ చేసుకుంటాము. ఎంత నీట్గా ఉన్నా నీట్గా లేకపోయినా ఈ మట్టికి కంపల్సరీ చేసుకుంటామండి. ఎవ్రీ ఫ్రైడే ఆర్ ఎవ్రీ థర్స్డే చేసుకుంటాము. ఫ్రైడే చేసుకోము, థర్స్డే అయితే చేసుకుంటాం కంపల్సరీగా. అండ్ ఇంకా నీట్గా ఇంకా అక్కడంతా నీట్గా తడిగుడ్డతో కూడా తుడిచేసానండి. తుడిచేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే ఈ సామాన్లన్నీ నీట్గా పైన సర్దేసుకోవాలి. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా వర్క్ చేసుకుంటున్నారండి. ఇంకా వర్క్ చేసుకుంటే ఇంకా బ్రేక్ తీసుకున్నారు మధ్యలో. ఇంకా ఆయన అట్లా పాపం చూసుకుంటున్నారు అనమాట. ఈ లోపు అయితే నేను ఇవన్నీ సర్దేస్తున్నానండి. ఎక్కడ సామాన్లు అక్కడ సర్దేస్తున్నాను అనమాట. అండ్ ఇలాంటి పనులు చేయడంలో మనకి చాలా ఎక్సర్సైజ్ అవుతూ ఉంటుంది కదండి. అంటే ఎన్ని బాక్సెస్ ఉంటే అన్ని బాక్సెస్ మనం వంగి తీస్తాం కదా. సో ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు మనకి ఎక్సర్సైజ్ అవుతూ ఉంటుంది. అండ్ మా మేడ్ వచ్చి ఇంకా యుటెన్సిల్స్ కూడా క్లీన్ చేస్తారండి, అవి కూడా సర్దాల్సింది ఉంది. ఇంకా ఈ లోపు వచ్చేసరికి మా పనమ్మాయి అయితే బయట సామాన్లు అయితే తోమేశారనమాట. అండ్ ఆమె వెళ్ళిపోయాక ఈ పని మాట, ఎందుకంటే పాపకి ఫీడింగ్ ఇచ్చేలోపు ఇంకా ఆమె అయితే పని చూసుకొని వెళ్ళిపోయారు. ఇంకా నేనైతే మళ్ళీ ఇంకా కిచెన్ అర్లన్నీ సర్దేసిన తర్వాత ఇంకా మళ్ళీ మెస్సీగా అయిపోతుంది కదండి. సో అందుకని నేను అక్కడ హాల్ వరకు అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. అండ్ ఆల్రెడీ మాకైతే మేడ్ ఉన్నారని ఆల్రెడీ చెప్పాను కదండి. ఇంకా పాప కోసం అయితే ఇంకా బాగా ప్లస్ పాయింట్ అనమాట. ఇంకా నేను ఈ ఒక్క రూమ్ అయితే క్లీన్ చేసుకుంటాను. నాకు ఇది వచ్చి ఎప్పుడు పని ఉండదండి, ఓన్లీ థర్స్డే ఒక రోజు అయితే ఇంకెట్లా చేయాల్సి వస్తుంది అనమాట. అండ్ ఇంకా ఇక్కడైతే క్లీన్ చేసేసుకుంటున్నాను. ఒక్కసారి అయితే హాల్ ఒక్కసారి. అండ్ నడిచినప్పుడు కొంచెం కాళ్ళకు తగలకుండా డస్ట్గా ఉంటుంది కదా. సో అందుకనైతే నేనైతే క్లీన్ చేసేసుకుంటున్నాను. ఒక హాల్ అయితే కిచెన్ వరకు హాల్ వరకు క్లీన్ చేసేసుకుంటాను. అండ్ నేనైతే వరలక్ష్మి వ్రతానికి అయితే 2 grams అయితే రూప్ తీసుకున్నారండి. అంటే హస్బెండ్ తీసుకున్నారు, మా హస్బెండ్. అండ్ ఈసారి అయితే తీసుకున్నాం అనమాట 2 grams. ఫస్ట్ అయితే మా మదర్ పెట్టారనమాట. మ్యారేజ్ అయిన కొత్తలో అయితే మా మదర్ పెట్టారు. అంటే మదర్స్ వైపు పెట్టాలి అండ్ అత్తయ్య గారి వైపు కూడా పెట్టాలి కదా, అలా అయితే పెట్టారనమాట. అండ్ ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని ఒకవైపు అయితే క్లీన్ చేసుకొని పెట్టేసుకుంటున్నానండి. డస్ట్ అయితే తీసేసుకుంటున్నాను. అండ్ ఇంకా మీరు ఎలాగ చేసుకున్నారు వరలక్ష్మి వ్రతము అనేది నాతో షేర్ చేసుకోండి. అండ్ శ్రావణ మాసం అయితే కంప్లీట్ అయిపోయింది కదండి. అండ్ నెక్స్ట్ శుక్రవారం అండి, తర్వాత రోజు అనమాట ఇది వచ్చేసరికి. అండ్ మా పాపకైతే లంగా జాకెట్ వేసి పువ్వులు పెట్టానండి. అండ్ దగ్గరలో ఉన్న చదురు మహాలక్ష్మి అమ్మవారి గుడికి అయితే వెళ్ళామన్నమాట. అండ్ అక్కడ దర్శనం చేసుకోవాలి, శుక్రవారం కదా అమ్మవారి గుడికి వెళ్ళాలి అనేసి ఇంకా వచ్చామన్నమాట. ఇక్కడ చూసారా ఎంతో అందంగా అలంకరించారండి, చాలా బాగుందన్నమాట. అమ్మవారిని అయితే చాలా బాగా అలంకరించారండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ అష్టలక్ష్ములు అండి. ఇక్కడ ఏదనుకుంటే అది చాలా బాగా జరుగుతుంది. అండ్ మనం మనస్ఫూర్తిగా కోరుకుంటే అది మంచి విషయం అయితే మంచిగా జరుగుతుంది అనమాట. మంచి కోరిక అయితే మంచిగానే జరుగుతుంది. ఇక్కడ డెకరేషన్ పూలు అన్నీ చేశారనమాట. ఇంకా ఫైనల్గా మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ మా పాప కూడా ఇంకా రెడీ అయిపోయి ఇంకా మేమైతే దండం పెట్టేసుకొని వచ్చేసాం అనమాట. ఇంకా ఫైనల్గా అయితే ఇంటికి వెళ్ళిపోతున్నామండి. ఇదైతే నియర్ బై టెంపుల్ అండి, ఇది దగ్గరలో ఉండే టెంపుల్ అనమాట. మాకైతే దగ్గరగా ఉంటుంది ఈ హౌస్కి.
అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఆ రోజు నెక్స్ట్ రోజు అండి, అంటే సాటర్డే బ్లాగ్ ఇది. అండ్ సాటర్డే రోజు అనమాట ఇది. అండ్ ఇవి వచ్చేసరికి రేగొడియాలండి. ఇవైతే నాకు చాలా ఇష్టం అనమాట. అండ్ చిన్నప్పుడైతే ఊరు వెళ్ళినప్పుడైతే ఇవే తినేదనమాట. నాకు చాలా ఇష్టము రేగొడియాలన్నమాట. అయితే ఇంకా ఇక్కడ విజయవాడలో అయితే ఇంటికి వచ్చినాయి అనమాట బండి మీద. ప్యాకెట్ 50 రూపీస్ అన్నారు. అవైతే తీసుకున్నానండి. ఇంకా మా పాప అయితే ఇంకా అవేదో 5 స్టార్ చాక్లెట్స్ అన్నట్టు అవి కావాలని చెప్పేసి ఇంకా నాకు కావాలని లాగేసుకుంటుందనమాట. ఇంకొద్దమ్మ తినకూడదని చెప్పేసి నేనైతే పక్క నుంచి అంటున్నానండి. మా పాపకైతే అవి ఇచ్చే వరకు ఊరుకోవట్లేదని, నాకు ఇవ్వట్లేదు అని చెప్పేసి. అండ్ నాకైతే చాలా ఇష్టం అండి రేగొడియాలంటే. నేను తినేస్తున్నానని చెప్పి నా పాప అయితే చూడండి ఎట్లా చేస్తుందో. ఈ రేగొడియాలు అయితే అప్పుడైతే 2 రూపీస్ అట్లా ఉండేవన్నమాట. ఇప్పుడు వచ్చేసరికి ఒకటి 5 రూపీస్ అంటండి, చిన్నగా ఉంది. చాలా ఇష్టం రేగొడియాలు నాకైతే. అండ్ ఇవాళ అయితే తినేసి ఎంజాయ్ చేసేస్తున్నానండి నేనైతే. అండ్ ఆ ఈవినింగ్ వచ్చేసరికి మా అత్తయ్య గారు మావయ్య గారు అయితే అండ్ మ్యారేజ్ డే అండి. అలాగా మ్యారేజ్ డే కోసం అయితే కేక్ అయితే ఆర్డర్ చేసామన్నమాట. కేక్ అయితే ఆర్డర్ చేసాము. ఇంకా మేము అయితే రెడీ అయిపోయి ఇంకా కేక్ కటింగ్ కోసం అయితే మా మావయ్య గారు అత్తయ్య గారు అయితే రెడీ అయి ఉన్నారు. అండ్ మా పాపనైతే 7th మంత్ బర్త్డే కూడా ఈరోజు కలిసి వచ్చిందనమాట. అది కూడా చేసేద్దాం అని చెప్పేసి ఇంకా చేసేస్తున్నాం అనమాట. అండ్ 7th మంత్ బర్త్డే ఆల్రెడీ చేసేసాము. అండ్ ఇక్కడికి వచ్చేసరికి కేక్ కటింగ్ చేస్తున్నాం అనమాట. అండ్ రాజా లెలినా అని చెప్పేసి కేక్ అయితే తీసుకున్నాము. అండ్ మా పాప అయితే కేక్ కోసం అయితే వెయిటింగ్ చేస్తుందండి, ఎప్పుడు కట్ చేస్తే తినేద్దాం అన్నట్టుగా. అండ్ మా వారైతే ఇంకా షిఫ్ట్ అనమాట, ఇంకా షిఫ్ట్లో ఉన్నారు. అండ్ ఇంకైతే కొన్ని పిక్స్ అయితే తీద్దామని చెప్పేసి నేనైతే తీస్తున్నాను. అండ్ ఇక్కడ మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి అనమాట తను కూడా ఫొటోస్ అయితే తీయడానికి వచ్చాడనమాట. ఇంకా కొన్ని పిక్స్ అయితే తీసేస్తున్నాను ఇక్కడ నేను సింపుల్గా. వెనకైతే బ్యాక్గ్రౌండ్ అయితే వీడియో పెట్టానండి. ఇంకా మా పాప అయితే చూసారా హెయిర్ స్టైల్ ఎట్లా ఉందో. ఇక్కడైతే కేక్ కట్ చేస్తున్నారండి స్టార్టింగ్. అండ్ ఇద్దరు కట్ చేస్తున్నారు. అండ్ పాప అయితే కూడా పాపతో కలిసి కట్ చేస్తున్నారు. పాప పుట్టాక ఫస్ట్ మ్యారేజ్ డే అనమాట. అసలు ఈ మ్యారేజ్ డే అయితే హైదరాబాద్లో చేసుకోవాలి అనుకున్నామండి, ఇంకా కానీ కుదరలేదు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల. ఇలాగ జరిగిందనమాట ఫైనల్గా. అండ్ ఇంకా నైట్ ఇంకా కేక్ తెప్పించి ఇంకా గబగబా కట్ చేసాం అనమాట మేమైతే. అండ్ ఇక్కడ చూసారా ఫస్ట్ అత్తయ్య గారు మావయ్య గారికి పెట్టారు, తర్వాత నాకు పెట్టట్లేదని చెప్పి మా పాప అయితే ఇంకా చూస్తుందనమాట, నాకు కూడా కేక్ పెట్టాలి అన్నట్టుగా. ఇంకా మా పాపకి కేక్ అయితే తినిపించేశారండి. చిన్నపిల్లలు అంతే కదా, కేక్ అయితే చాలా ఇష్టపడతారు. ఇంకా వాళ్ళకన్నీ కేక్ అలాంటివి అయితేనే ఇష్టం ఉంటుందన్నమాట. సో ఇంకా పెడతారన్నట్టు చూస్తుందన్నమాట. ఇంకా చాలు నాన్న అంటున్నారు మావయ్య గారు. ఇంకా చాలు అనేసరికి అట్లా చూస్తుందన్నమాట తిరిగి. మా అత్తయ్య గారు అయితే కొంచెం కేక్ పెడుతున్నారండి. అండ్ నెక్స్ట్ మా హస్బెండ్కి కూడా పెట్టేశారు. ఈ చిన్ని హ్యాపీనెస్లే కదండి లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేది. సో మేమైతే హ్యాపీగా అయితే చేసుకుంటాము. ఎంత పెద్ద ఏజ్ వచ్చినా సరే ఇలాగే ఎవరైనా చేసుకోవాలి అనుకుంటాను. మ్యారేజ్ డే అంటే ఒక మంచి శుభకార్యం కదా, లైఫ్లోనే ఒక మంచి టర్నింగ్ పాయింట్ అని అనుకుంటారు కదా. సో అలాంటి వాళ్ళు ఎప్పుడు మంచిగా చేసుకోవాలి. మ్యారేజ్ డేస్ అన్నా ఏ బర్త్డేస్ అన్నా అవన్నీ బాగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి నేను కూడా ఫోటోలు దిగేస్తున్నానండి. అండ్ మా మావయ్య గారు అత్తయ్య గారు నేను కూడా మ్యాచింగ్ అయితే డ్రెస్సులు వేసేసుకున్నాం అనమాట. అందరూ మ్యాచింగ్ యూనిఫామ్ లాగా వేసుకున్నాము. ఇదైతే నేను వాంటెడ్గా వేసుకోలేదండి, నేనైతే మార్నింగ్ వేసుకున్నాను. ఇంకా అత్తయ్య గారు అయితే అప్పుడు ఇంకా వేసుకున్నారు. అండ్ మావయ్య గారు అయితే మార్నింగ్ వేసేసుకున్నారు. ఇంకా బట్టలు అయితే వేసేసుకొని ఇంకా సింపుల్గా అయితే ఇంకా కేక్ కటింగ్ చేసేస్తాం. ఇంకా మా పాప వచ్చేసరికి నాకు పెట్టట్లేదు కేక్ అన్నట్టు మా మావయ్య గారిని చూస్తుంది అనమాట ఇక్కడ. ఇంకా నాకు పెట్టరా అన్నట్టు, నన్ను వదులుతారా తాతయ్య అని చెప్పి ఇంకా అలా చూస్తుందండి. మా మావయ్య గారు అయితే ఇంకా గట్టిగా పట్టుకున్నారు పాపని. ఇంకా మా తాతయ్య వదులుతారా లేదా అన్నట్టు చూస్తుంది. ఫైనల్లీ ఇవాల్టి వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేయాలనుకుంటున్నానండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.